హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు మనం జనరల్గా 1 మంత్కి సరిపడా గ్రాసరీ ఇంట్లో కొనాలంటే ఏం చేస్తాం? ఆల్మోస్ట్ సిటీస్ అండ్ టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది డీమార్ట్. అసలు రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్ ఇలాంటి ఎన్నో సూపర్ మార్కెట్స్ ఉన్నా మనం డీమార్ట్కి ఎందుకు వెళ్తాం అంటే, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి మనకి తక్కువ ప్రైస్లో గ్రాసరీ అండ్ యూటిలిటీస్ దొరకాలి ఒక చోట్లో. ఏ బిజినెస్ అయినా ప్రాఫిట్ లేకుండా చెయ్యరు. అలాంటిది డీమార్ట్ ప్రాఫిట్ పెట్టుకొని మనకి డిస్కౌంట్ ప్రైస్తో ఎలా ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. అసలు 2 స్టోర్తో స్టార్ట్ అయిన డీమార్ట్ ఇవాళ 415 స్టోర్స్ అయ్యింది అండ్ 495 బిలియన్ టర్న్ ఓవర్ కంపెనీగా మారింది. ఇవన్నీ ఎలా చేస్తున్నారు, అసలు వాళ్ళ ప్లానింగ్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఎవరైనా మన వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి డీమార్ట్ స్ట్రాటజీస్ అనేది ఒక బెస్ట్ కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇకపోతే అసలు డీమార్ట్ ఇంత సక్సెస్ ఎలా అయ్యిందనేది చూస్తే వాళ్ళు యూజ్ చేసే అండ్ ఫాలో అయ్యే టెక్నిక్స్ ఏంటి అనేటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే డీమార్ట్ స్టోర్స్. డీమార్ట్ స్టోర్స్ అనేవి అన్ని ఓన్ బిల్డింగ్లోనే ఓపెన్ చేస్తారు. అన్లైక్ అదర్ స్టోర్స్, రెంటెడ్ స్టోర్స్లో కాకుండా ఓన్ బిల్డింగ్ మెయింటైన్ చేయడం వల్ల ఇయర్లీ రెంట్ హైక్స్ని సేవ్ చేస్తారు. అండ్ డీమార్ట్ బిల్డింగ్ ఓన్ స్టోర్స్ అవ్వడంతో ఆ స్టోర్ ఉన్న ల్యాండ్ అప్రిసియేషన్ కూడా ప్రాఫిట్స్ అవుతాయి. డీమార్ట్ ల్యాండ్ సిటీ అవుట్స్కట్లో లేదా డెవలపింగ్ ప్లేస్లో కొంటారు. సో దానివల్ల ల్యాండ్ తక్కువ ప్రైస్కే లభిస్తుంది అండ్ కొంతకాలం తర్వాత ల్యాండ్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. అందుకే డీమార్ట్ షేర్స్ కొంటే ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినట్టు అంటారు. అండ్ రెండోది చూసుకున్నట్టయితే లెస్ ఆపరేషనల్ కాస్ట్. డీమార్ట్ ఒక లెస్ ఆపరేషనల్ కాస్ట్ని ఫాలో అవుతుంది. లెస్ ఎంప్లాయీస్తో ఎక్కువ బిజినెస్ చేయాలని థింక్ చేస్తుంది. అందుకే డీమార్ట్ స్టోర్స్ ఫ్యాన్సీ ఇంటీరియర్స్, అట్రాక్టివ్ లైటింగ్ ఇలాంటివి ఏవి ఉండవు. అండ్ డీమార్ట్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ కూడా అమ్మరు. సో దీనివల్ల మనం హై సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అదే ఒకవేళ ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ సేల్ చేయాలంటే మెయింటెనెన్స్ అండ్ ఎక్విప్మెంట్ చాలా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో డీమార్ట్ లెస్ స్పేస్ మోర్ ఐటమ్స్ కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ అరేంజ్ చేసేలాగా చూస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి హై సెక్యూరిటీ అవసరం ఉన్న ఐటమ్స్ అనేవి అలో చేయరు. అండ్ మూడోది చూసుకున్నట్టయితే కస్టమర్ అట్రాక్షన్. నార్మల్గా మనలాంటి మిడిల్ క్లాస్ థాట్స్ చూస్తే అన్ని ఐటమ్స్ ఒక ప్లేస్లో తక్కువ ప్రైస్కి దొరకాలని ఆలోచిస్తారు. సేమ్ కాన్సెప్ట్ని డీమార్ట్ ఇంప్లిమెంట్ చేసింది. మనం డీమార్ట్లో గమనించినట్టయితే మనకి డైలీ నీడ్స్లో యూస్ అయ్యే ప్రోడక్ట్స్ పైన హెవీ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. లైక్ సోప్స్, పేస్ట్, రైస్ అండ్ స్పైసెస్ పైన ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి వెన్ కంపేర్డ్ టు క్లాత్స్ అండ్ అదర్ ఐటమ్స్. అండ్ నాలుగవది బల్క్ ఆర్డర్ అండ్ రీపేమెంట్ స్ట్రక్చర్. డీమార్ట్ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే పర్చేస్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి మిడిల్ మెన్ ఉండరు అండ్ అన్ని ప్రోడక్ట్స్ బల్క్లో కొంటారు. సో తక్కువ ప్రైస్కి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొంటారు. రీటైల్ బిజినెస్ అనేది డెప్త్లో రన్ అవుతుంది. లైక్ ప్రోడక్ట్స్ అన్నీ అప్పుతో తీసుకొని వాటి పేమెంట్ తర్వాత చేస్తారు. ఇక్కడ డీమార్ట్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందంటే, అదర్ సూపర్ మార్కెట్స్ అన్ని పర్చేస్ చేసిన 1 or 2 monthsకి రీపేమెంట్ చేస్తారు. బట్ డీమార్ట్ పేమెంట్ అనేది వితిన్ 15 daysలో కంప్లీట్ చేస్తుంది. అండ్ దీనివల్ల అడిషనల్ బెనిఫిట్స్ లైక్ డిస్కౌంట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి లభిస్తుంది. సో ఇలా సేవ్ అయిన అమౌంట్ అన్నిటిని మనకి డిస్కౌంట్ రూపంలో డీమార్ట్ వాళ్ళు అందిస్తారు. ఇంకా ఐదోది చూసుకున్నట్టయితే ఓన్ ప్రోడక్ట్స్. మనం డీమార్ట్లో చూసినట్టయితే కొన్ని ప్రోడక్ట్స్ డీమార్ట్ మినీ మ్యాక్స్, డీమార్ట్ ప్రీమియా అండ్ డీమార్ట్ హోమ్స్ ఇవన్నీ డీమార్ట్ ఓన్ ప్రోడక్ట్స్. సో మనం ఓన్గా చేసుకోగలిగితే మన సర్వీస్ కాస్ట్ అనేవి తగ్గుతాయి. ఆ స్ట్రాటజీ డీమార్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. ఓన్ ప్రోడక్ట్స్లో మనకి చాలా సర్వీస్ ఛార్జెస్ తగ్గుతాయి అండ్ ఆ ప్రాఫిట్స్ని కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తారు డిస్కౌంట్ రూపంలో. ఆ రోజు చూసుకున్నట్టయితే స్లాటింగ్ ఫీ. ఇలాంటి స్ట్రాటజీసే కాకుండా డీమార్ట్లో ఇంకొక స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అదే స్లాటింగ్ ఫీ. అంటే ఏమైనా బ్రాండ్స్ వాళ్ళు కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ని పబ్లిక్కి ప్రమోషన్ చేయాలన్నప్పుడు ఇలా స్లాటింగ్ని చూస్ చేసుకుంటారు. ఇక్కడ డీమార్ట్ స్టోర్స్లో పబ్లిక్ ఎక్కువ ఉండే ప్లేస్లో, పబ్లిక్కి బాగా విజిబుల్ అయ్యే ప్లేస్లో వాళ్ళ బ్రాండ్ ప్రోడక్ట్స్ని అయితే పబ్లిసిటీ చేస్తారు. అండ్ ఆ ప్రోడక్ట్స్ని అన్నింటినీ కస్టమర్కి ఈజీ అవైలబిలిటీలో ఉన్న స్లాట్లో పెడతారు. దీనికి డీమార్ట్ రెస్పెక్టివ్ బ్రాండ్స్ నుంచి ఫీ ఛార్జ్ చేస్తారు. దానినే స్లాటింగ్ ఫీ అంటారు. ఇందులో కూడా డీమార్ట్కి ప్రాఫిట్స్ లభిస్తాయి. అండ్ ఇంకపోతే ఏడోది చూసుకున్నట్టయితే రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. డీమార్ట్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది యూనిక్గా ఉంటుంది. అదర్ కాంపిటీటర్స్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ మల్టిపుల్ స్టోర్స్ కోసం బ్యాంక్ నుంచి హెవీ లోన్స్ తీసుకొని వాళ్ళ స్టోర్స్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ డీమార్ట్ అలా కాకుండా వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో నుంచే కొత్త స్టోర్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఎటువంటి బ్యాంక్ లోన్స్ తీసుకోగలరు అండ్ దానివల్ల మనం హెవీ ఇంట్రెస్ట్ బ్యాంక్కి పే చేయాల్సిన అవసరం ఉండదు.
అండ్ అదర్ డీమార్ట్ స్టోర్స్ని 5 కిలోమీటర్ రేడియస్ అనే ఐడియా బాగా వర్కౌట్ అయింది. డీమార్ట్ ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న స్టోర్కి వితిన్ 5 కిలోమీటర్ రేడియస్లోనే ఓపెన్ చేస్తారు. ఇలా ఉండటం వల్ల ఒక స్టోర్లో కస్టమర్ రష్ ఎక్కువగా ఉంటే మన నియర్ బై స్టోర్కి వెళ్ళొచ్చు. దీనివల్ల మనం కస్టమర్ని లూజ్ అవ్వట్లేదు అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ని అందిస్తున్నారు. మనం స్టోర్ టు స్టోర్ వెళ్ళే దారిలో అదర్ సూపర్ మార్కెట్స్ ఉన్నా మన మైండ్లో డీమార్ట్ అనే వచ్చాం కాబట్టి అక్కడికే వెళ్తాం. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అయ్యి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ డీమార్ట్ ఒక మార్జిన్ పెట్టుకొని రిమైనింగ్ ప్రాఫిట్స్ని అంతా కస్టమర్కి డిస్కౌంట్ రూపంలో పాస్ ఆన్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల డీమార్ట్కి ఇంత భారీ డిస్కౌంట్స్ ఇవ్వడం పాసిబుల్ అవుతుంది. సో ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.